మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరు రాజకీయాలకి రావాలని ఎందుకు అనిపించింది? ఎవరు ప్రేరేపణ ఉంది మీకు? మనం దేవుడి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సో పార్టీ ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి మీకు ఎలా అనుబంధం ఉంది? మాధవన్న ఏబీపీలో పనిచేశాడు, సో నేను ఏబీపీలో పనిచేస్తాను. అంటే మాధవ్ గారు ఉన్న మీ అనుబంధమే ఇప్పుడు పార్టీ అధ్యక్షులుగా అయినారా మీరు బీజేపీ? ఇక్కడ ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా, ఉత్తరాది పార్టీలోనే ఎందుకు చేరారు మీరు? ఒక విషయం అండి, ఎప్పుడు కూడా ఉత్తరాది పార్టీ డబ్బులు కులం లేకుండా రాజకీయాలు చేశారు. డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం అనేది కరెక్ట్ కాదని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. డబ్బులు ఏందో ఓటేరు కదా. అదే నేను చెప్తున్నాను, డబ్బులు ఏందే ఓటేనంటే ప్రజలు డబ్బులు అడగల. ఎవరు ఇక్కడ నేర్పించారు ఇవన్నీ? ఎవరు నేర్పించారంటే అది మేమే నేర్పించాం, రాజకీయ పార్టీలు నేర్పించాం. మరి ఎట్ట మారుతుంది అంటారు? ఏది ఈజీ కాదండి, మార్చేంత వరకు కష్టంతో కూడుకున్న పనే. మీరు ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? రాజకీయాల్లో 100% ప్రజాప్రతినిధి కావాలి. అసెంబ్లీకి లోక్సభకి పోలని లేదా? అది నాకుంటే సరిపోదు, పార్టీ కూడా ఐడెంటిఫై చేయాలి. అలా నెరవేరుతుంది అంటారా? చెప్తున్నా, రాజకీయాల్లో అదృష్టం ఉండాలి. బీజేపీ డిక్లరేషన్ బీజేపీ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు రాయలసీమకి బీజేపీ పార్టీ ఏమి అభివృద్ధి చేస్తుంది? ఎయిర్పోర్ట్ వ్యవస్థను తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వమే. వైసీపీ పార్టీ అని చెప్తున్నారు. వాళ్ళు 100 చెప్పుకుంటారండి. 100 పార్టీ వచ్చినాకనే జిల్లా కోటి అనౌన్స్ చేసింది కూడా. అదేనండి, రాజకీయాల్లో అది కూడా ఒక భాగమే. అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నట్టు కూడా కొన్ని అట్లనే డెవలప్ అవుతూ వస్తున్నాయి కదా. ఇంకా దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మరి రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే ఏం చేయాలా? ఏం చేస్తున్నారు మరి? పోతిరెడ్డి పాటే పూర్తి కాలే. ఆ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు బడ్జెట్ ఎంత ఇచ్చారు? అదే ఏదో ప్రాజెక్ట్ ప్రారంభమైందా? కిరణ్ గారు, నేను అదే చెప్తున్నా. స్టార్ట్ కాలే. అదే చెప్తున్నా కిరణ్ బడ్జెట్ గారు. ఏడాది? అదే నేను చెప్తున్నా. 15 ఏళ్ళ నుండి ఒక రూపాయి బడ్జెట్ నేను అక్కడికే మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తున్నా. ఒకటి వేదవతి ప్రాజెక్టు, గుండ్రేవుల ప్రాజెక్టు. గుండ్రేవుల ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు మేము అధికారంలో లేము. పోలవరం కొన్నేళ్ళ కొనసాగుతున్నాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు అనుకుంటేనే ప్రాజెక్టులు పూర్తవుతాయి. 2019 నుంచి 2024 వరకు మా ప్రభుత్వం లేదు ఈ రాష్ట్రంలో. పూర్తిగా ప్రాజెక్టులు పక్కన పెట్టింది వైసీపీ ప్రభుత్వం. సపోర్ట్ ఉంటేనే రాయలసీమ. మీకంటే ఎక్కువ రాయలసీమ ప్రాంతం గురించి, మీకంటే ఎక్కువ రాయలసీమ ప్రాంతం గురించి కొట్టాను. మీకంటే రాయలసీమ ప్రాంతం గురించి ఎక్కువ అవగాహన, మీకంటే రాయలసీమ ప్రాంతం గురించి కేసులు పెట్టించుకున్నాను. మీకంటే రాయలసీమ కోసం ఎక్కువ. ఒక్క నిమిషం, అంటే మీరు ఇక్కడ రాయలసీమ ప్రాంతం లో అభివృద్ధి చెందాలంటే మేము రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చాము. 2018 ఆ టైంలో ఇచ్చాము. అదేనండి, ఇప్పుడు ఒక్క నిమిషం అండి, రాయలసీమ డిక్లరేషన్ పూర్తిగా అమలు చేయాలంటే ఈ ప్రాంత ప్రజలు మాకు ఎందుకు ఓట్లేదు? కదా. ఆదోనిలో ఒక సీటు గెలిస్తే, ధర్మవరంలో ఒక సీటు గెలిస్తే, అదే 14 అసెంబ్లీ సీట్లో బీజేపీ ఈ ప్రాంత ప్రజలు 14 సీట్లు ఓట్లేమని చెప్పండి రాబోయే ఎన్నికల్లో. మాకు ఓట్లేస్తేనే, మా బీజేపీ నాయకులు గెలిపిస్తేనే మేము చేస్తామంటున్నారు. అదెట్లయితే అధికారం ఉంటేనే చేయగలుగుతాం. రైట్ ఏముంది? మీరేమో జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి నిధులతో కావచ్చు, ఇంకో నిధులతో కావచ్చు. బీజేపీ పార్టీ రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో ఉంది కాబట్టి అవుతుందండి. ఉండాలంటే నేను అదే చెప్తాను. ప్రజలు నిర్ణయిస్తారు. ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ ప్రారంభించిన తర్వాత 5 ఏళ్ళు అనుకున్నది 10 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అనుకుంది 20 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. కానీ మీరు రాయలసీమ కోసం అంత పోరాడము ఇంత పోరాడడం చెప్పారు. రాయలసీమ ఇంకా వెనకబడే ఉంది కదా. రాయలసీమ వెనకబడి ఉందని నేను అభివృద్ధి చెందినని పూర్తిగా నేను కూడా చెప్పట్లేదండి. ఇప్పుడు మీరు బీజేపీ యువ మోర్చా అధ్యక్షులుగా ఉన్నారు, ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా లేదా? ప్రజా సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, ప్రాంత సమస్యలు కావచ్చు, ఈ ప్రభుత్వంలో కూర్చోబెట్టారు, కూటమిలో కూర్చోబెట్టారు. కాబట్టి ఇప్పుడు మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఏం చేయాలనుకుంటున్నారు? ఇద్దరు భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నా ముందు ఉన్నటువంటి కార్యక్రమం ఒకటే. విద్యార్థి సంఘం నేత నుండి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు సునీల్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం మన సునీల్ రెడ్డి దగ్గర మనం ఉన్నాం. అయితే ఇప్పుడు సునీల్ రెడ్డి ఇంతకు ఎక్కడ నుండి వచ్చాడు అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. సునీల్ రెడ్డి గారు చెప్పండి, మీరు రాజకీయాలే ప్రవేశించారు విద్యార్థి సంఘం నేత నుండి. అయితే మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ ప్రాంతం ఏది? ఇంతకు మా సొంత గ్రామం వచ్చేసి కర్నూలు జిల్లా మంత్రాలయం అసెంబ్లీ, మంత్రాలయం మండలం, సౌలహల్లి గ్రామం మాది. సో అక్కడ నుంచి ఎడ్యుకేషన్ పర్పస్ ఆదోనికి వెళ్ళాను నేను. ఆదోన్లో విద్యాభ్యాసం అంతా కూడా ఆదోన్లో కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఎస్వి యూనివర్సిటీలో, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MBA పూర్తయిపోయింది. తర్వాత
మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ జర్నలిజం పొట్టిశ్రీరాములు యూనివర్సిటీలో కంప్లీట్ అయిపోయింది. ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ తిరుపతిలో పూర్తయిపోయింది. సో పూర్తి అయిపోయిన తర్వాత నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఓకే, మీరు రాజకీయాలకి రావాలని ఎందుకు అనిపించింది? ఎవరు ప్రేరేపణ ఉంది మీకు? ప్రేరేపణ అంటే ఒకటి ఏబీవీపీలో పనిచేస్తున్నప్పుడు నాయకత్వ లక్షణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకు. సో విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు నాయకత్వ లక్షణాలను మనకు తీసుకున్నప్పుడు ఎక్కువ శాతం విద్యార్థుల్లో నిరుద్యోగుల్లో ఉంటాం. సో విద్యార్థి పరిస్థితిలో ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉండడానికి లేదు. ఎందుకంటే ఒక సెక్టర్ ఒక ఏజ్ వరకు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేయాలి, తర్వాత వెంటనే మనం ఇతర దాంట్లోకి రావాలి. ఏబీపీలో పనిచేసి రాజకీయాల్లోకి రావాలనుకుంటే బీజేపీలోకి వెళ్ళొచ్చు. సో వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటే అనేక రంగాలు ఉన్నాయి. విహెచ్పి కావచ్చు, లేకపోతే ఇంకోటి పనిచేయచ్చు. కానీ నాకు రాజకీయాల వైపు నాకు ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ నుంచి కూడా. సో నాకు ఈ రోజు కాదు, అది నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలోకి వచ్చిన తర్వాత కూడా నాకు ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు నేను ఐడెంటిఫై చేయాలి, వాటి పరిష్కారం కోసం ఉద్యమం చేయాలి, వాటి పరిష్కారం కోసం నేను ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి, నిరుద్యోగులకు అందుబాటులో ఉండాలి, యువతకు అందుబాటులో ఉండాలి ఆలోచన వచ్చింది కాబట్టి నేను రాజకీయాలకు వచ్చాను. రాజకీయాలకు వచ్చి అందరికి అందుబాటులో ఉండి మనం దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సో పార్టీ ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సో అందరికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కారం అయ్యేటువంటి దిశగా మనం ప్రయాణం చేయాలి. సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియదు, కానీ వాళ్ళ కోసం మనం ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి మీకు ఎలా అనుబంధం ఉంది? అనుబంధం అంటే మాధవన్న ఏబీపీలో పనిచేశాడు, సో నేను ఏబీపీలో పనిచేశాను. సో మా ఆర్గనైజేషన్ మా సిద్ధాంతం ఒకటే. సో మాధవన్న గతంలో వైజాగ్ కేంద్రంగా ఏబీపీలో పనిచేశాడు. అనేక రకాల సమస్యలు ఆయనకు తెలుసు. ముఖ్యంగా ఒక కార్యకర్త కష్టపడి ఎలా పనిచేయాలి, ఒక కార్యకర్తకు ఉండాల్సిన లక్షణాలు ఏంది, కార్యకర్త అంచెలంచెలుగా ఎలా ఎదగాలి అనేటువంటి విషయాన్ని మాధవన్నను చూసి మేము చాలా నేర్చుకొని ఉన్నాం. సో మాధవన్న ఎలా మాట్లాడాలి, మాధవన్నతో ఉన్నప్పుడు అనేక రకాల విషయాలు నేను ఐడెంటిఫై చేశాను. ఆయన నుంచి ఎన్నో రకాల విషయాలు నేను నేర్చుకున్నాను. ప్రవర్తన కావచ్చు, నడవడిక కావచ్చు, మాట తీరు కావచ్చు, లేకపోతే నాయకత్వ లక్షణాలు కావచ్చు. ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నిలబడినప్పుడు నిరుద్యోగుల్ని ఎలా ఆకర్షణ చేయాలి, నిరుద్యోగుల సమస్యలను ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటి సమస్యలను ఎలా పరిష్కారం చేయాలి, ఇలాగ అనేక రకాల ఇష్యూస్ని ఆయన ఐడెంటిఫై చేసి ప్రజల యొక్క మనసుని ఎలా గెలిచాడు, వీటన్నిటిని నేను దగ్గరుండి చూశాను. సో ఆ రకంగా మాధవన్న ద్వారా నేను ఎంతో కొంత నేర్చుకున్నాను. కాబట్టి ఈరోజు మాధవన్న కమిటీలో నేను ఒక యువజన విభాగానికి అధ్యక్షుడు అవడం చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే రాజకీయాల్లో పనిచేయడం ఒకటైతే ఒకరిని చూసి మనం ఏం నేర్చుకున్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ రకంగా నేను ఒకటి ఆయన కమిటీలో రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడం యువజన విభాగానికి, ఆ తర్వాత ఆయన చూసి నేను ఏ రకంగా నేర్చుకుంటాను, ఏ రకంగా మనకు ఇన్స్పిరేషన్ అనేటువంటి విషయాన్ని కూడా నేను భవిష్యత్తులో చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, నేర్చుకుంటాను కూడా. అంటే మాధవ్ గారితో ఉన్న మీ అనుబంధమే ఇప్పుడు పార్టీ అధ్యక్షులుగా అయినారా మీరు విజయవేం? ఇక్కడ రెండు విషయాలు. ఒకటి మాధవన్నతో ఉన్నటువంటి అనుబంధం అనడం కంటే అది ఒకటైతే 2-3 ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి. ఒకటి నేను ఇచ్చిన సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నేను 14 సంవత్సరాలు ఏబీపీలో పనిచేశాను. కార్యకర్త నుంచి మండల కన్వీనర్ నుంచి నగర కార్యదర్శి, జిల్లా డివిజన్ ఇన్ఛార్జ్ కదా, జిల్లా కోకనర్, జిల్లా కన్వీనర్. అంటే ఎప్పుడో రావచ్చు కదా, ఇప్పుడే మాధవ్ గారు వచ్చినప్పుడే వచ్చింది కదా. అది ఎప్పుడో రావచ్చు అంటే అది పార్టీ ఐడెంటిఫై చేయాలి, పార్టీ గుర్తించాలి. పార్టీకి మన అవసరం ఉందనిపించినప్పుడు ఖచ్చితంగా పార్టీ గుర్తించింది. ఇప్పుడు అంటే మిగతా వాళ్ళు గతంలో అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు అయితే గుర్తించలేదా? గుర్తించారు. నాకంటే ముందు చాలామంది అధ్యక్షులు చేశారు. నేను ఎప్పుడో చేయాల్సిన అంటే పార్టీ నాకు ఈరోజు అవకాశం ఇచ్చింది, నేను చేశాను. పార్టీకి తెలుసు ఎవరితో ఎప్పుడు ఏ పని చేయించుకోవాలో, ఎవరిని ఎప్పుడు ఏ బాధ్యత ఇవ్వాలో అనేటువంటి పార్టీకి తెలుసు. కాబట్టి పార్టీకి తెలుసు కాబట్టి కరెక్ట్గా ఈరోజు సునీల్ యొక్క అవసరం మనకు, సునీల్ యొక్క సేవల్ని, సునీల్ యొక్క పనిని మనం ఉపయోగించుకోవాలి. నేను కూడా పార్టీకి పని చేయాలి. ఇప్పుడు నేను వెళ్ళి అడగడం జరిగింది. సో పార్టీ నన్ను యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుని చేసింది. సో కాబట్టి ఆ రకంగానే మనం పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఇచ్చిన సర్వీసులు కావచ్చు, మనం ఇచ్చిన పార్టీకి ఏబీపీ కోసం పనిచేసిన విధానం కావచ్చు, తర్వాత పార్టీలో అంతకంటే ముందు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు గారి అధ్యక్షుని నేను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశాను, ఒంగోలు జిల్లా ఇన్ఛార్జిగా పనిచేశాను. అనేక రకాల ఒకప్పుడు విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు కేవలం విద్యార్థి యొక్క సమస్యలను మాట్లాడేటోళ్ళం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక విద్యార్థి సంఘ సమస్యలే కాదు, నిరుద్యోగ సమస్యలు ఉంటాయి, ప్రజా సమస్యలు ఉంటాయి, ప్రాజెక్టుల సమస్యలు ఉంటాయి, తర్వాత రైతుల గిట్టుబాటు ధర సమస్యలు ఉంటాయి, తర్వాత అనేక రకాల పరిశ్రమల సమస్యలు ఉంటాయి, ఇలాగ అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఇక్కడ ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా, ఉత్తరాది పార్టీలోనే ఎందుకు చేరారు మీరు? ఒక విషయం అండి, ఎప్పుడు కూడా ఉత్తరాది పార్టీ దక్షిణాది పార్టీ అనడం కంటే కూడా భారతీయ జనతా పార్టీ
దేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద పార్టీ ఈరోజు 19 రాష్ట్రాల్లో అధికారం ఉంది, ఈశాన్య రాష్ట్రాల్లో అధికారం ఉంది. అట్లా అనుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో అధికారం ఉంది కదా, భారతీయ జనతా పార్టీ ఈశాన్య రాష్ట్రాలు అనేక రాష్ట్రాల్లో అధికారం ఉంది. గతంలో భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఎన్నికయ్యారు. ఈ ప్రాంతంలో అనేక మంది ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు. ఈ ప్రాంతంలో చదువుకున్న వ్యక్తులు భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించారు. కాబట్టి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఒక ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. సో ఒక ప్రాంతానికి మనం దాన్ని ముడిపెట్టకూడదు. డబ్బులు కులం లేకుండా రాజకీయాలు చేయొచ్చా? అంటే ఈరోజు డబ్బులు కులం లేకుండా రాజకీయాలు చేయొచ్చు అంటే అదొక బీజేపీ పార్టీకి సాధ్యమవుతుంది. ఎందుకంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ని ప్రారంభించిందే భారతీయ జనతా పార్టీ. డబ్బు లేకుండా రాజకీయం చేయాలి అంటే ఈ రోజుల్లో డబ్బు ఎంత అవసరమో అంతే దాన్ని వినియోగించుకోవాలి. కేవలం కార్యక్రమాలకు లేకపోతే మిగతా వాటికి మాత్రమే డబ్బు అవసరం ఉంది. డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం అనేది కరెక్ట్ కాదనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. సో అందుకే ఈరోజు చూడండి, మీరు నార్త్ అంటే గతంలో కానీ ఇప్పుడు కానీ మనం సౌత్లో ఉన్నాం. సౌత్ పాలిటిక్స్ నార్త్ పాలిటిక్స్ చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. ఈరోజు నార్త్లో బీజేపీ అనేక రాష్ట్రాల అధికారంలో ఉంది. సో అక్కడ ఎందుకు జీరో బడ్జెట్ పాలిటిక్స్, అక్కడ ఎందుకు బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించింది. రోడ్ల విషయంలో కావచ్చు, లైట్ల విషయంలో కావచ్చు, వీధి దీపాల విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, డ్రైనేజ్ సిస్టంలో కావచ్చు, టాయిలెట్స్ విషయంలో కావచ్చు, హైవేల విషయంలో కావచ్చు, దేశ ప్రగతికి, రాష్ట్రాల ప్రగతికి ఏమేమి కావాలో అవి బీజేపీ ఆ రాష్ట్రాల్లో అందించింది. సో ప్రజలు ఎక్కడ కూడా డబ్బు తీసుకొని ఓటేటువంటి అలవాటు చాలా తక్కువ నార్త్లో. రెండోది, అక్కడ స్టూడెంట్ లీడర్లు, విద్యాసంఘ నాయకులు కావచ్చు, ప్రజానాయకులు కావచ్చు, ఎలక్షన్స్లో కండక్ట్ చేయాలంటే చాలా తక్కువ బడ్జెట్తో గెలుస్తున్నారు. 10 లక్షలు 20 లక్షలు ఉంటే ఎమ్మెల్యే కావచ్చు అక్కడ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటండి? ఈరోజు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక ఎమ్మెల్యే కావాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి మనం? 70 కోట్లు 80 కోట్లు, ఒక కాన్స్టిట్యున్సీలో అయితే 100 కోట్లు. ఇన్ని డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత డబ్బు ఖర్చు పెట్టాలంటే నాలాంటి సామాన్యమైనటువంటి కార్యకర్తకి, యువజన కార్యకర్తలకు, యంగ్స్టర్స్కి రాజకీయాల్లో రావాలి, రాజకీయాల్లో పనిచేయాలనుకుంటున్నకి ఇది సాధ్యమయ్యే పనేనా? వాళ్ళకి రాజకీయం పైన ఒక అవగాహన ఉంటుంది, పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది, ప్రజలకు ఎలా ఉపయోగపడాలి, ఎలా పనిచేయాలి. కానీ ఒకటి అడ్డం వస్తుంది. ఒకటే ఏమొస్తుందంటే డబ్బు ఖర్చు పెట్టాలి. ఇంత డబ్బు ఉంటేనే మనం ప్రజానీకంలో ప్రజలు ఎన్నుకోగలుగుతారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ సంస్కృతి చాలా తగ్గించాలి. ఈ సంస్కృతికి మనం ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దానికోసం కృషి చేస్తుంది ఫస్ట్ నుంచి కూడా. అవసరం డబ్బు, రాజకీయాల్లో డబ్బు అవసరం కాదు. కానీ మితిమీరినటువంటి డబ్బు ఖర్చు పెట్టడం వల్ల ఏమైపోతుందంటే రాజకీయాల్లోకి రావాలనుకునే యువకులు, రాజకీయాల్లో పనిచేయటువంటి యువకులు చాలా తక్కువైపోతున్నారు. ఎందుకంటే ఓ రకమా డబ్బు ఉంటేనే రాజకీయాలు చేయాలనుకుంటే ఆ పిల్లోడు రాజకీయాల్లో పనిచేయాలనుకున్నప్పుడు ఒక యువకుడు రాజకీయాల పైన ఫోకస్ చేయాలా లేకపోతే డబ్బు పైన ఫోకస్ చేయాలా? డబ్బు పైన ఫోకస్ చేస్తే ఉన్న వయసు అంతా డబ్బు సంపాదించుకోవడమే ఆ వయసు అయిపోతుంది. రాజకీయాల్లో పనిచేయలేడు. సంపాదించిన డబ్బు అంతా మళ్ళీ రాజకీయాల్లో పెట్టాలి. సో కాబట్టి ఏదైనా సరే డబ్బు ప్రాముఖ్యత తగ్గించినప్పుడే రాజకీయాల్లో అనేక రకాలైనటువంటి యువకులు రాజకీయాల్లో పనిచేయగలుగుతారు. నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే మీ ద్వారా, సుమన్ టీవీ ద్వారా, మీ ద్వారా కుటుంబాల్లో మన కుటుంబాల్లో, మా కుటుంబంలోనో, మీ కుటుంబంలోనో, ఇంకో కుటుంబంలోనో, సమాజంలో రాజకీయాల్లోకి రావాలనుకుంటే యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కించపరచొద్దండి, వాళ్ళని చిన్న చూపు చూడొద్దండి. ఒకే కుటుంబంలో ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఆ కుటుంబం ఎంకరేజ్ చేస్తుంది, డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంకరేజ్ చేస్తుంది, బిజినెస్ పెట్టాలంటే ఎంకరేజ్ చేస్తుంది. కానీ రాజకీయాల్లో పోతానంటే మాత్రం ఆ కుటుంబం ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు భయం ఉండొచ్చు, తల్లిదండ్రులకు ఖచ్చితంగా కొడుకు మీద, కూతురు మీద ప్రేమ ఉండొచ్చు, రాజకీయాలంటే భయం ఉండొచ్చు ఆ కుటుంబానికి. కానీ వాళ్ళు రాజకీయాల్లోకి నేను వెళ్తున్నాను, రాజకీయాల్లో పనిచేయాలనుకుంటున్నప్పుడు అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఎందుకంటే ఈరోజు యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావడం వల్ల అనేక రకమైన మార్పులు వస్తాయి. డబ్బు ప్రాముఖ్యత తగ్గిపోతుంది. చదువుకున్నటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం వల్ల అనేక రకాల అవినీతికి కావచ్చు, లేకపోతే అక్రమాలకు కావచ్చు, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా రాజకీయాల్లో చాలా అవసరం. ఎందుకంటే ప్రజల మనసులు గెలవాలి. మనం రాజకీయాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, కార్యకర్తల నుంచి పెద్ద నాయకుల వరకు ఫైనల్గా ఏం చేయాలి? ప్రజల సమస్యలు పరిష్కరించాలి, ప్రజల మనసులు గెలవాలి. ప్రజల మనసులు గెలవాలంటే డబ్బు లేదే ఓటేరు కదా. అదే నేను చెప్తున్నాను, డబ్బు లేదే ఓటేనంటే ప్రజలు డబ్బులు అడగాల. ఇక్కడ అదే నేను చెప్తున్నాను, మీరు అడగడంలో తప్పేం లేదు. ఎవరు నేర్పించారంటే అది మేమే నేర్పించాం, రాజకీయ పార్టీలు నేర్పించాయి. మరి ఎట్లా మారుతుంది అంటారు? నేను అదే మార్చేటువంటి సిస్టమ్ కూడా రాజకీయ పార్టీ తీసుకొని రావాలి దానికి. ఎందుకంటే పోటీతత్వం పెరిగిపోయి అనేక పార్టీలు ఈరోజు
కులం పేరు మీద ఒక పార్టీ, ప్రాంతం పేరు మీద ఒక పార్టీ. అంటే మీరు చెప్పేంత ఈజీ అవుతుందా మార్చడం? ఏది ఈజీ కాదండి, మార్చేంత వరకు కష్టంతో కూడుకున్న పనే, కానీ మనం చేయాలి. ఆ ప్రయత్నం చేయకపోతే ఎలా? ఇప్పుడు వెళ్ళాలి. అందుకే కదా ఈరోజు 1 నేషన్ 1 ఎలక్షన్ పేరు మీద ఒకే దేశం ఒకే ఎన్నిక అవసరం, ఈ దేశానికి అవసరం. ఒకే దేశం ఒకే ఎన్నిక రావడం వల్ల అనేక రకాల ఇటువంటి మీరు చెప్పినటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం అవుతుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక రావడం వల్ల మితిమీరిన డబ్బు ఖర్చు పెట్టడం ఫుల్ స్టాప్ అవుతుంది. దేశ అభివృద్ధికి మనం మొదటి ప్రాధాన్యతలు ఉంటాం. ఒక ప్రాంతంలో ఒక ఎన్నిక, ఒక ప్రాంతంలో ఒక ఎన్నిక జరగదు. అక్కడ ఒక ప్రాంతంలో ఒక ఎన్నిక జరిగితే అక్కడ అభివృద్ధి కుంటపడిపోతుంది. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం రావాలంటే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి యువకులు నేను రాజకీయాల్లో వస్తాను అంటే ఎంకరేజ్ చేయండి. నువ్వు రాజకీయాల్లో పోయి ఏం చేస్తావు? రాజకీయాల్లో అంటే అంతా అక్కడ కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, సో నిన్ను ఎంకరేజ్ చేయరు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టండి. ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బంది లేని వ్యవస్థ ఏది లేదు. ఒక స్టూడెంట్ ఇంజనీర్ అవ్వాలంటే చదువుకోవాలి, పాస్ అవ్వాలి, తర్వాత రకరకాల ఇంటర్వ్యూలు ఫేస్ చేయాలి. డాక్టర్ అవ్వాలంటే ఇంటర్వ్యూలు ఫేస్ చేయాలి. వ్యాపారం పెట్టాలంటే వ్యాపారంలో కూడా అనేక రకాల వ్యాపారాలు కాంపిటీటర్లు ఉన్నారు, సో అక్కడ కూడా ఫేస్ చేయాలి. సో ఏ విషయంలో అయినా సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. సో రాజకీయాల్లో అది కొద్దిగా ఎక్కువ కష్టపడాలి. మిగతా విషయాల్లో తక్కువ కష్టపడాలి, సక్సెస్ రేట్ తొందరగా వస్తుంది. ఇక్కడ ఎక్కువ కష్టపడాలి, సక్సెస్ రేట్ అంత ఈజీగా రాదు. కాబట్టి అనేక రకాల విషయాలు ఉంటాయి, ఒకే పార్టీలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఆయా కుటుంబాల్లో పనిచేసేటువంటి రాజకీయాలు ఎవరైనా యువకులు రావాలనుకుంటే మాత్రం చులకన చేయొద్దు, తక్కువ అంచనా చూడొద్దు. అవసరమైతే ఎంకరేజ్ చేయండి. అవసరమైతే స్నేహితులు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎంకరేజ్ చేస్తే మీరు జస్ట్ పుష్ చేయాలి. పుష్ చేస్తే రేపొద్దున చెప్పలేం, వాడు ఏమవుతాడో చెప్పలేం. ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, మంత్రి కావచ్చు, ప్రజలకు ఉపయోగపడవచ్చు. మీకే ఒక సమస్య వస్తే పట్టించుకోవచ్చు. కాబట్టి దయచేసి రాజకీయాల్లో రావాలనుకుని రానివ్వండి, ఎక్కడ కూడా పులుస పెట్టదు. ఈరోజు యంగ్స్టర్స్ లేక, రాజకీయాల్లో యువకులు లేక ఇది చూస్తున్నారు మీరంతా కూడా ఏమైపోతుందో అనేది కూడా అన్ని పార్టీల్లో. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా యువకులకు అవకాశం కల్పించింది. అందులో భాగంగానే ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతం కర్నూలు ప్రాంతం, పశ్చిమ ప్రాంతం అయినటువంటి నన్ను గుర్తించి భారతీయ జనతా పార్టీ యువమోర్చాకు రాష్ట్ర అధ్యక్షుని చేసింది. సో పెద్ద స్కోప్ ఉంది మాకు. యువకులందరూ కూడా మేము ఈ వేదిక ద్వారా నేను వెల్కమ్ చెప్తున్నా. మీరు రండి, ఖచ్చితంగా రాజకీయాల్లో భారతీయ జనతా యువమోర్చా పార్టీ లాంటి వస్తే మేము ఖచ్చితంగా అందరికీ మేము దానికి స్వాగతిస్తాం. పెద్ద ఎత్తున మీ యొక్క నాయకత్వాన్ని మేము తీసుకుంటాం, పని చేయించుకుంటాం. దాంట్లో మీరు చెప్తున్నారు రాజకీయాలకు రావాలంటున్నారు, మీరైతే ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, మీరు ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు రావాలనుకుంటున్నారు? అది పార్టీ నిర్ణయిస్తుందండి. ఈరోజు నేను అది ఎందుకంటే కొన్ని విషయాలు రావాలన్న రాండి, మీరు కూడా రండి. వస్తాం, 100% వస్తాం. మేము ఫైనల్గా పార్టీలో పనిచేసేటువంటి ప్రతి కార్యకర్త గోల్ ఏముంటుందండి? రాజకీయాల్లో 100% ప్రజాప్రతినిధి కావాలి. అది నేనైనా ఇంకోరైనా కార్యకర్త, గ్రామీణ స్థాయిలో పనిచేసే కార్యకర్త కూడా ఏమనుకుంటాడు? నేను ఈ గ్రామానికి సర్పంచ్ కావాలనుకుంటాడు, ఎంపీటీసీ కావాలనుకుంటాడు, జెడ్పీటీసీ కావాలనుకుంటాడు. మరి నాకు గోల్ ఉండదా? గోల్ ఉంటుంది కదా, ఎవరికైనా గోల్ ఉంటుంది. రాజకీయాల్లో పనిచేసే ప్రతి కార్యకర్తకి గోల్ ఉంటుంది. ఆ గోల్ కోసం పార్టీ ఇక్కడ ఆ గోల్ని మనం రీచ్ అవ్వాలంటే పార్టీ కోసం కష్టపడాలి. సో ఈరోజు 14 సంవత్సరాలు కష్టపడ్డాను, 14-17 ఏళ్ళు నేను కష్టపడ్డాను. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ యువజనవానికి రాష్ట్ర అధ్యక్షుడయ్యాను. రాబోయే కాలం ఎలా ఉంటుందో మీరు నేను ఎలా నిర్ణయిస్తాం, ఎలా డిసైడ్ చేస్తాం? పార్టీ డిసైడ్ చేస్తుంది. పార్టీ నేను కరెక్ట్, ఈ ప్రాంతంలో నా నాయకత్వం అవసరం ఉంది, పార్టీ నాయకత్వం అవసరం ఉంది, పలానా లోన్లు పెడితే ఇక్కడ మనకు ఒక స్కోప్ ఉంటుంది, మనం మంచి వే ఉంటుంది అనుకున్నప్పుడు చెప్పలేం కదా. లేకపోతే తర్వాత నాకంటే యాక్టివ్గా ఉన్నటువంటి, నాకంటే పార్టీని ముందు తీసుకెళ్ళి ఇంకోరు వస్తారు, వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అందరూ ఎవరికైనా ఇవ్వచ్చు, మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి మూడు సంవత్సరాల తర్వాత నాకు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ఉన్నాను. 3 సంవత్సరాల తర్వాత పార్టీ కార్యకర్తకు పని చేయమని నాకు చెప్తుంది. నేను పని చేయాలి. నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాను. తర్వాత నేను నాకు మళ్ళీ ఇంకో పోస్ట్ కావాలి, ఇంకో బాధ్యత కావాలి అని నేను ఎట్లా అడగాలి? అసెంబ్లీకి లోక్సభకి పోలని లేదా? ఉంటుంది, 100% ఉంటుంది. అదే చెప్తున్నా కదా నేను. అది నాకుంటే సరిపోదు, పార్టీ కూడా ఐడెంటిఫై చేయాలి. కాబట్టి పార్టీ అవకాశం ఇచ్చిన రోజున వెనకడుగు వేసేటువంటి అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా 100% మనం పోటీ చేస్తాం. దాని గురించి ఆలోచన చేస్తాం. అలా నెరవేరుతుంది అంటారా? అది నేను చెప్తున్నా, రాజకీయాల అదృష్టం ఉండాలండి. కాబట్టి ఎప్పటికైనా సాధించాలనేటువంటి ప్రయత్నంలోనే మనం పనిచేస్తాం. రాజకీయాల్లో సాధించాలనేటువంటి ఏదో ఒకటి సాధించడం కోసమే కదా ఇన్ని సంవత్సరాలు కష్టపడింది. ఖచ్చితంగా 100% ప్రజాప్రతినిధి అవ్వాలి, ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల కోసం ఉండాలి. మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో సమస్యలు ఐడెంటిఫై చేయాలి. నేను ఎందుకు పశ్చిమ ప్రాంతం గురించి నేను స్పెసిఫిక్గా చెప్పాను మీకు. రాబోయే కాలంలో కర్నూలు పశ్చిమ ప్రాంతం గురించి స్పెసిఫిక్గా ఒక ఎజెండా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా కర్నూలు పశ్చిమ ప్రాంతం కూడా అభివృద్ధి చాలా ఇంపార్టెంట్ మాకు. ఓకే, 100% అభివృద్ధి అంటున్నారు. ఓకే,
నార్త్ సైడ్ చేసే అభివృద్ధి బీజేపీ ఇక్కడ ఎందుకు సౌత్ సైడ్ చేయట్లేదు? అందులో భాగంగా ఇప్పుడు రాయలసీమకి బీజేపీ పార్టీ ఏమి అభివృద్ధి చేసింది? ఆంధ్రప్రదేశ్లో 11 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఇస్తే ఒక రాయలసీమకు మాత్రమే 5 విశ్వవిద్యాలయాలు ఇచ్చింది. కర్నూలులో 1 తిరుమల డిఎం ఇచ్చింది, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చింది, తిరుపతిలో 2 విశ్వవిద్యాలయాలు ఇచ్చింది. సో ఇలాగా 5 విశ్వవిద్యాలయాలు ఒక రాయలసీమ జోన్కి ఇచ్చింది. నంబర్ 1. నంబర్ 2, ప్రతి జిల్లాలో సామాన్య ప్రజలు కూడా అందుబాటులో ఉండే విధంగా ఎయిర్పోర్ట్ వ్యవస్థను తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వమే. అందులో భాగంగానే వెనకబడిన అందులో భాగంగానే వెనకబడిన వైసీపీ పార్టీ అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? వైసీపీ వాళ్ళు 100 చెప్పుకుంటారండి. 100 పార్టీ వచ్చినాక జిల్లా కోటి అనౌన్స్ చేసింది కూడా. అదేనండి, రాజకీయాల్లో అది కూడా ఒక భాగమే. మీరు గుర్తుందో లేదో 2017లో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆ రోజు 2014 ఎయిర్పోర్ట్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు అదే వైసీపీ పార్టీ ఉన్నప్పుడు కదా. లేదే, మీరు బాగా చెక్ చేసుకోండి ఒకసారి. 2017 ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014 నుంచి 19 వరకు ఈ ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు. నారా చంద్రబాబు నాయుడు అధికారం ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది అది, అంతేగాని ఎన్నికల కోడ్ వల్ల తప్ప ఆగిపోయింది, కానీ అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. 2010లో ఇక్కడ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత ఎలక్షన్స్ కోడ్ వల్ల ఆ రోజు పనులు ప్రారంభమయ్యాయి. ఎన్నికల కోడ్ వల్ల ఆగింది. తర్వాత వెంటనే మళ్ళీ పనులు ప్రారంభమయ్యాయి. ఆ రోజు ప్రభుత్వం కొన్ని ఎలా ఉంటాయంటే, ఒకసారి కేంద్ర ప్రభుత్వం నిలబడి వెళ్ళేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక పార్టీ అధికారంలో ఉండొచ్చు, అధికారం లేకపోవచ్చు, కానీ పనులు ఆగవు. అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నట్టు కూడా కొన్ని అట్టనే డెవలప్ అవుతూ వస్తున్నాయి కదా. ఇంకా దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడటం అంత మంచిదని. ఎందుకంటే దేశ అభివృద్ధిలో నేను చెప్తాను దాని గురించి. ఈ దేశంలో ఎక్కువ కాలం పరిపాలించింది ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ. రాయలసీమ జిల్లాల్లో 1947లో మనకు స్వాతంత్రం వచ్చేటప్పటి నుంచి ఈ రోజు వరకు, 2014 కంటే ముందు వరకు, ఓకేనా, అంతకంటే ముందు వరకు కూడా ఈ ప్రాంతంలో కాన్స్టిట్యున్సీ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ వరకు రావాలంటే రోడ్లు ఎంత అధ్వాన స్థితిలో ఉన్నాయి మీరు చూసారా? 2009, 2010లో ఆదోని నుంచి కర్నూలుకు రావాలంటే రోడ్ల పరిస్థితి చూసారా? కోడుమూరు నుంచి కర్నూలు వరకు మీరు పాత వీడియోలు ఒకసారి తీయండి, మీ ఛానల్ ద్వారా కావచ్చు, అంతకుముందు అనేక రకాల ఛానల్లో కావచ్చు, ఒకసారి వీడియోలు తీయండి. ఆ రోజు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, మంత్రులు అయిన సందర్భాలు ఉన్నాయి కదా. కానీ 2014 ముందు రోడ్ల పరిస్థితి ఏంది? 2014 ముందు సాగునీరు ప్రాజెక్టుల పరిస్థితి ఏంది? 2014 ముందు హైవేల పరిస్థితి ఏంది? 2014 ముందు ఈ జిల్లాలో విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏంది? 2014 తర్వాత పరిస్థితి నేను చెప్తాను. 2014 నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో హైవేల స్థితిగతులు మారిపోయాయి. దేశంలో అనేక రాష్ట్రాలు, జిల్లాలకు అనుసంధానంగా హైవేల కనెక్టివిటీ పెరిగిపోయింది. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు హైవే కనెక్టివిటీ వచ్చింది. ప్రతి జిల్లాకు హైవే కనెక్టివిటీ. ఈరోజు హైవేలు ఇంత బాగా జరుగుతున్నామంటే, ఒకప్పుడు కర్నూలు నుంచి విజయవాడకు పోవాలంటే 8 నుంచి 10 గంటల సమయం పట్టేది. ఈరోజు ఎంత పడుతుందండి? కేవలం 5 నుంచి 6 గంటల మధ్యలో పడుతుంది. ఒక దోర్నాల రోడ్డు ఒకటే పెండింగ్ ఉంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ అది పనులు ప్రారంభమయ్యి, అది కూడా బడ్జెట్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా త్వరలో పూర్తయిపోతుంది. ఈరోజు కర్నూలు నుంచి చెన్నైకి వెళ్ళాలంటే ఆ రోజుల్లో 10 గంటలు పట్టేది. ఈరోజు 6 నుంచి 7 గంటలు పడుతుంది. ఎందుకు పట్టింది? కేవలం నరేంద్ర మోడీ గారి అధికారంలో ఉండడం వల్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టికోణంతో చూడడం వల్ల, బడ్జెట్ ఇవ్వడం వల్ల ఈ ప్రాంతంలో హైవే అన్నీ కూడా పూర్తయిపోతున్నాయి. కాబట్టి హైవేల విషయంలో కావచ్చు, ఈరోజు గ్రామాల్లో వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఎవరి కారణం వెలుగుతుందండి? కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఒక లైట్ వేస్తే ఫ్రీ కరెంట్ ఇచ్చింది కదా. గతంలో చెప్తాను, ఒక లైట్ వేస్తే పగిలిపోతే ఆ లైట్ను తిరిగి అమర్చేటువంటి విధానం కూడా లేదు. కానీ ఈరోజు లైట్తో సంబంధం లేకుండా, అక్కడ ఉన్న వ్యక్తులతో సంబంధం లేకుండా నరేంద్ర మోడీ గారు టోటల్గా ప్రతి గ్రామంలో, ఈరోజు వీధి దీపాలకు వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళండి, ప్రతి గ్రామంలో వీధి దీపాలు ఉంటాయి. ప్రతి గ్రామంలో డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు ఉంటాయి. ప్రతి గ్రామంలో తాగునీరు సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ కూడా 2014 తర్వాత వచ్చాయండి. 2014 తర్వాత ఈ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. ఓకే అండి, మీరు చెప్పారు. ఓకే, అవన్నీ చేశారు, చూపిస్తున్నారు. ఓకే, రోడ్లు అంటున్నారు. ఓకే, ఇప్పుడు 3 టర్మ్ల బీజేపీ కేంద్రంలో ఉండబట్టి. అవునండి. మరి రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే ఏం చేయాలా? రాయలసీమ డిక్లరేషన్ విషయం మీరు ఇంత అది ఒక డిక్లరేషన్ గురించి పక్క పెడదాం. రాయలసీమ సస్యశ్యామలంగా ఉండాలంటే ఏం చేయాలా? రాయలసీమ సస్యశ్యామలం ఉండాలంటే ఒకటండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు మేము పూర్తి చేయాలి. ఏం చేస్తున్నారు మరి? అదే చెప్తాను నేను. ఒక నిమిషం. 15 ఏళ్ల నుంచి మేము అరాకొర నిధులు, మేము అరాకొర నిధులతో పాటు, ఒక నిమిషం, ఇక్కడ నేను అదే చెప్తున్నా. ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు, ఆ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు బడ్జెట్ ఎంత ఇచ్చారు? అదే నేను చెప్తున్నాను. కిరణ్ గారు అదే చెప్తున్నా. నేను అక్కడికే మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తున్నా. ఒకటి, వేదవతి ప్రాజెక్టు, గుండ్రేవుల ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు మేము అధికారంలో లేము. ఏమైంది మరి? మేము 10 ఏళ్ల నుంచి ఉన్నాం కాబట్టి ఎంతో కొంత ఆ ప్రాజెక్టులు కొద్దిగా ముందుకెళ్తా ఉన్నాయి. ప్రాజెక్టులు పోలవరం పరిస్థితి ఏంది?
పోలవరం కొన్నేళ్ళ నుండి కొనసాగుతూనే ఉంది. అవునండి, పెద్ద ప్రాజెక్టులు ఇవి. అవన్నీ కూడా నేను చెప్తున్నా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు అనుకుంటేనే ప్రాజెక్టులు పూర్తయిపోతాయి. గతంలో 2019 నుంచి 2024 వరకు మా ప్రభుత్వం లేదు ఈ రాష్ట్రంలో. వైసీపీ ప్రభుత్వం ఉంది. వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా ప్రాజెక్టులు పక్కన పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ప్రాజెక్టులకు ₹1 కూడా నిధులు కేటాయించలేదు. నిధులు కేటాయించిన అరాకొర నిధులు ఇచ్చింది. మేము మళ్ళీ ఇప్పుడు కూటమిలో మేము వచ్చి ఒక సంవత్సరం అవుతుంది. ప్రాజెక్టుల కోసం మేము మళ్ళీ పునఃప్రారంభించాము. మొన్న జరిగిన అసెంబ్లీ కూడా బడ్జెట్ ప్రాజెక్టుల కోసం కొద్దిగా మా ప్రభుత్వం కూట ప్రభుత్వం మొన్న జరిగిన అసెంబ్లీ కూడా ప్రాజెక్టు కోసం డబ్బులు కేటాయించింది. అంటే ప్రభుత్వం సపోర్ట్ ఉంటేనే రాయలసీమ. మీకంటే ఎక్కువ రాయలసీమ ప్రాంతం గురించి రైతులు అవసరం లేదు. మీకంటే ఎక్కువ రాయలసీమ ప్రాంతం గురించి కొట్లాడండి. మీకంటే రాయలసీమ ప్రాంతం గురించి ఎక్కువ అవగాహన, మీకంటే రాయలసీమ ప్రాంతం గురించి కేసులు పెట్టించుకున్నాను. మీకంటే రాయలసీమ కోసం ఎక్కువ మాట్లాడేటప్పుడు బీజేపీని కాబట్టి వినండి, బీజేపీని కానీ ప్రభుత్వం కానీ ఎందుకు ప్రశ్నించట్లేదు? మీరు అంత పోరాటం ఇవన్నీ ఏమైనా ఒక్క నిమిషం. అంటే మీరు ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే మేము రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చాము. రాయలసీమ మీరు చాలా రాయలసీమ డిక్లరేషన్ 2018 ఆ టైంలో ఇచ్చాము. అదేనండి ఇప్పుడు ఒక్క నిమిషం అండి. రాయలసీమ డిక్లరేషన్ పూర్తిగా అమలు చేయాలంటే ఈ ప్రాంత ప్రజలు మాకు ఎందుకు ఓట్లేదు? ఈ ప్రాంత ప్రజలు మాకు రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చింది కూటమి కాదు. మీరు చాలా స్పష్టంగా ధర్మవరంలో గెలిచారు కదా. నేను చెప్తున్నానండి, ఒక ఆదోనిలో ఒక సీటు గెలిస్తే, ధర్మవరంలో ఒక సీటు గెలిస్తే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందదండి. మా భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో అదే చెప్తున్నా నేను. కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఎంటైర్ కర్నూలు జిల్లాలో, ఖమ్మం జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లో బీజేపీకి ఈ ప్రాంత ప్రజలు 14 సీట్ల ఓట్లు ఏమని చెప్పండి రాబోయే ఎన్నికల్లో. ఎందుకు రాయలసీమ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయం? 100% ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు కూడా మీరు ఏదంటే అంటే మాకు ఓట్లు వేస్తేనే, మా బీజేపీ నాయకులు గెలిపిస్తేనే మేము చేస్తామంటున్నారు. అది ఎట్లయితుంది? ఒక విషయం, ఎప్పుడైనా మీరు ఇందాక అన్నారు అధికారంలో ఉంటేనే చేస్తారంటే, అధికారంలో ఉంటేనే చేయగలుగుతాం. అధికారం లేకపోతే ఎట్లా చేస్తాం మేము? అధికారం లేకపోతే మాకు చేసే రైట్ ఏముంది? ఈరోజు మీరు ఏమంటున్నారు? మీరు కూటమిలో జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి నిధులతో కావచ్చు, ఇంకో నిధులతో కావచ్చు, అనేక రకాల సౌకర్యాలు మేము కల్పించాం. అనేక రకాల విషయాల్లో మేము అభివృద్ధి చేశాం. ఇట్లా పెద్ద ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలంటే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలో ఉండాలి. మేము రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చాం. అది ఇచ్చింది కూటమి ప్రభుత్వం కాదు, భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం కాదు. కూటమి 3 పార్టీలు కలిపి రాయలసీమ డిక్లరేషన్ ఇవ్వలే, బీజేపీ పార్టీ ఇచ్చింది. బీజేపీ పార్టీ రాయలసీమ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే మేము పూర్తి స్థాయిలో అధికారంలో ఉండాలి. కూటమిలో అధికారంలో ఉంటే మేము ఇవ్వము. ఎందుకంటే అది పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం కదా. కూటమి డిసైడ్ చేస్తే కాదా? ఎలా అవుతుందండి? ఇప్పుడు ఎలా అవుతుంది? మేము కూటమి అనుకుంటే రాయలసీమ అభివృద్ధి చెందుతుంది. బీజేపీ పార్టీ రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో ఉంది కాబట్టి అవుతుందండి. నేను అదే చెప్తాను. మేము అందుకనే ఒక ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత సర్టన్ కొన్ని ఉంటాయి. మధ్యలో కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి, కొద్ది నిధులు కేంద్ర ప్రభుత్వం ఉన్నంత మాత్రం అన్నిటికీ పర్మిషన్స్ అంటే డిపార్ట్మెంట్స్ అవసరం లేదు. మధ్యలో ఎటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, రైతులతో పర్మిషన్స్ కావచ్చు. అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ ప్రారంభించిన తర్వాత 5 ఏళ్ళు అనుకున్నది 10 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అనుకుంది 20 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. కానీ ఫైనల్గా ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి. ఆ పూర్తి అవ్వడంలో భారతీయ జనతా పార్టీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దాని విషయంలో ఎటువంటి సమస్య లేదు. మీరు రాయలసీమ కోసం ఇంత పోరాడము అని చెప్పారు. రాయలసీమ ఇంకా వెనకబడే ఉంది కదా. రాయలసీమ వెనకబడి ఉందని నేను అభివృద్ధి చెందినని పూర్తిగా నేను కూడా చెప్పట్లేదండి. నేను రాయలసీమ అంటే ఇతర ప్రాంతాలతో పోల్చినప్పుడు మన ప్రాంతం వెనకబడి ఉంది. కాకపోతే రాయలసీమను అభివృద్ధి చేయడంలో అంత చిత్తశుద్ధి మా పార్టీకే ఉందని చెప్తున్నా నేను. కూటమి ప్రభుత్వానికి ఉంది, అందులో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి ఉంది. సో ఈరోజు నేను భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడయ్యాను. ఈ ప్రాంతంతో పాటు అన్ని రకాల ప్రాంతాల సమస్యల గురించి నేను మాట్లాడతాను. ఈ ప్రాంతంతో పాటు అన్ని రకాల సమస్యలు, అన్ని ప్రాంతాల్లో ఉన్నట్టు నిరుద్యోగ సమస్యలు కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, లేకపోతే విద్యార్థుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు, అన్ని రకాల సమస్యలు మేము మాట్లాడతామండి. అట్లా మాట్లాడుకుంటూ ఏముండం. కాకపోతే ఈ ప్రాంతంలో చాలా ఇప్పుడు మీరు బీజేపీ యువమోర్చా అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు రాయలసీమతో పాటు అన్ని దాంట్లో కూడా ఉద్యమాలు చేయాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది. ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా లేదా? కూటమిలో ఉన్నాము, వాళ్ళు ఏం చెప్తా వింటారా? నో. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మేము ప్రభుత్వంలో భాగస్వాములో ఉన్నాము. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల్ని మేము నేరుగా రోడ్డు మీదకి వచ్చి మేము ఆ సమస్యల్ని ప్రభుత్వానికి వినిపించటం. ఇక్కడ మా బాధ్యత ఇంకా పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే ఇక్కడ మేము చేయాల్సిన పని ఏంటంటే
ప్రజా సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, ప్రాంత సమస్యలు కావచ్చు, వీటిని మేము తీసుకెళ్ళి ప్రభుత్వానికి అనుసంధానం చేస్తాం. ఈ ప్రాంతంలో అదే చెప్తున్నాను లెట్ మీ కంప్లీట్ అండి. ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉంది, ఈ సెక్టార్లో ఈ సమస్య ఉంది, ఈ ప్రాంతంలో నిరుద్యోగులు ఈ సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యను వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, సీఎం దృష్టికి తీసుకెళ్ళి, మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి దృష్టికి వెళ్ళి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ ఈ జిల్లా ఇన్ఛార్జీలు ఉంటారు, ఈ జిల్లాలో మంత్రులు ఉంటారు, ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. మేము తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. ఎందుకంటే మాకు బాధ్యత పెరిగింది. ప్రభుత్వంలో కూర్చోబెట్టారు, కూటమిలో కూర్చోబెట్టారు. కాబట్టి అంతకుముందు మాకు కనీసము అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంతకుముందు కనీసం మాకు అవకాశం లేదు. కేవలం సమస్యలను తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చున్నటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేతో మాట్లాడే పరిస్థితి లేదు, మంత్రులతో మాట్లాడే పరిస్థితి లేదు, సీఎంతో మాట్లాడే పరిస్థితి. సీఎం ఏకంగా ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదండి ఆ ప్రభుత్వంలో. మాకేం అపాయింట్మెంట్లు ఇస్తారు? కాబట్టి మేము ఇస్తున్నాం. మేము ప్రజలతోనే ఉంటున్నాం, ప్రజలతోనే తిరుగుతున్నాం, ప్రజలతోనే మమేకమైతున్నాం. పనులు ఎందుకు అవ్వట్లేదు? అవ్వట్లేదు మీరు ఎందుకు అంటున్నారు? 1.5 సంవత్సరాల్లో అనేక రకాల పనులు మేము చేసాం. భవిష్యత్తులో ఇంకా పనులు చేస్తాం, చేయకుండా కొన్ని పనులు ఎలా ఉంటాయంటే అనేక రకాల శాఖలతో అటాచ్ అయ్యింటి. ఆ శాఖల్లో క్లియరెన్స్ రాకున్నదే, ఆ శాఖల్లో యూటిలైజేషన్ సర్టిఫికేట్ రాకున్నదే మేమేం చేయలేము. కాబట్టి ఇప్పుడు 99 పనులు అయింటే ఒకటి కాదు. సో కాబట్టి ఆ ఒక్కదాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పనులు చేయట్లేదు, పనులు కావట్లేదు అంటే సర్వస్వం కాదు, కరెక్ట్ కాదు. మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఏం చేయాలనుకుంటున్నారు? ఇంతకు భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నా ముందు ఉన్నటువంటి కార్యక్రమం ఒకటే. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఒక చేత పట్టుకొని, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఈ రాష్ట్రానికి ఇచ్చారు, ఏ శాఖకి ఇచ్చారు, ఎన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఎన్ని పథకాల కింద ఎంత బడ్జెట్ శాంక్షన్ అయింది అనేటువంటి కర్రపత్రాన్ని ఒక చేతో, భారతీయ జనతా పార్టీ జెండాను ఒక చేత పట్టుకొని ప్రజల్లో, నిరుద్యోగుల్లో కావచ్చు, యువకుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, వాళ్ళకి అవగాహన కల్పించినట్టు ఒక పెద్ద పని ఈరోజు భారతీయ జనతా యువమోర్చా మీద ఉంది. కాబట్టి వెంటనే ప్రజల్లోకి వెళ్ళి మేము ఈ రాష్ట్రానికి ఏమి ఇస్తున్నాము, ఈ రాష్ట్రానికి ఎన్ని కోట్ల బడ్జెట్ ఇది ఇచ్చాము, పోలవరంకి ఎంత ఇచ్చాము, మెడికల్ కాలేజీలకు ఎంత ఇచ్చాము, తర్వాత ప్రతి జిల్లాకు వెనకబడిన ప్రాంతానికి ఎంత ఇచ్చాము, విద్యా సంస్థలకు ఎంత ఇచ్చాము, తర్వాత రైల్వే శాఖకి ఎంత ఇచ్చాము, హైవేలకు ఎంత ఇచ్చాము, ఈ రాష్ట్రంలో హైవేలకు ఎంత ఇచ్చాము, ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులకు ఎంత నిధులు కేటాయించారు, వీటి విషయం మీద చాలా స్పష్టంగా విద్యార్థులకు, యువకులకు, చదువుకున్న వాళ్ళకు, తర్వాత ఎంప్లాయీస్కు, అనేక రకాల వ్యక్తులకు మేము తెలియజేయాల్సిన బాధ్యత మాకుంది. మేము చాలా చేసాం, కానీ చెప్పుకోవడంలో వెనకబడి ఉన్నాం. కాబట్టి ఈసారి చెప్పుకోవడంలో చాలా ముందుంటామని మేము అనుకుంటున్నాం. దానితో పాటు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా యువకుల్ని ఎక్కువ మందిని ఈ ప్లాట్ఫామ్కి తీసుకొచ్చేటువంటి పని, యువకుల్ని ఎక్కువగా భారతీయ జనతా పార్టీలోకి, భారతీయ జనతా యువమోర్చాలోకి మేము లీడర్షిప్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మీరు రండి, మీరు వచ్చి పనిచేయండి. భారతీయ జనతా పార్టీ జాతీయ భావాలతో ఉన్నటువంటి దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి పార్టీ. కాబట్టి ఈ దేశం కోసం పనిచేయాలంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మనం ముందుకు ఖచ్చితంగా భారతీయ జనతా యువమోర్చాలోకి యువకులు రావాలి. ఆ యువకుల్ని ఈ సంవత్సరం ఈ ప్లాట్ఫామ్ తీసుకొచ్చే పని కూడా నేను పెట్టుకొని ఉన్నాను. మీ దగ్గర పనిచేసేందుకు ప్రతి జిల్లాలో నాయకత్వం రెడీ అయిందా లేదా? 100% రెడీ అయిందండి. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మేము కమిటీలు వేయబోతున్నాం. ఆ కమిటీలో 100% యువకులు ఉంటున్నారు. చాలామంది యువకులు కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేయాలి. నరేంద్ర మోడీ గారి మీకు తెలుసు, మననే సింధూర్ ఆపరేషన్ సింధూర్ కావచ్చు, GST యొక్క ఫలితాలు కావచ్చు, రకరకాలుగా మోడీ గారు ఎంత చేయాలో అంతకంటే ఎక్కువ ఈ రాష్ట్రానికి చేస్తున్నారు. కాబట్టి ఎంత చేయాలో అంత చేస్తున్నప్పుడు ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు. విద్యార్థులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, 18+ ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే మొట్టమొదటి ఓటు వేయాలనుకుంటే ఈ దేశంలో మొట్టమొదటి ఓటు వేయాలనుకుంటే కనుక భారతీయ జనతా పార్టీకి వేస్తారు. కాబట్టి దాన్ని మేము విద్యార్థులకు తీసుకెళ్తున్నాము. ఖచ్చితంగా మేము వాళ్ళని అప్రోచ్ అవుతున్నాము. కాబట్టి 100% మేము ఆ పని చేయగలుగుతున్నాం. అంటే ప్రతి జిల్లా కూడా మీ నాయకత్వంలో ఉండాలి. అంటే టీమ్స్ ఉంటాయి, ఆ టీమ్స్కి ఎలా సపోర్ట్, అంటే వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నారు కదా, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా అవకాశం ఇవ్వాలి, కలిసినేక మాట్లాడినేక. ప్రతి ఒక్క జిల్లాలో ఆ టీంకి ఎలా అనుసంధానం చేస్తారు? ఈ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు కొత్తగా వచ్చింటారు, వాళ్ళని ఎలా కలుపుతారు? ప్రతి సమస్యను కూడా అక్కడ అధికారికి కానీ, ప్లస్ రాజకీయ నాయకులకు కానీ, ఎమ్మెల్యేకి కానీ, మంత్రికి కానీ పోయి వివరించేందుకు అనుసంధానం ఎలా చేస్తారు? అందుకనే మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు.
స్పందన అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు సపరేట్గా మా పార్టీ ఆధ్వర్యంలో స్పందన అనే కార్యక్రమం ఉంది. ఈ స్పందన కార్యక్రమం ప్రతి జిల్లా అధ్యక్షులు సోమవారం రోజున పార్టీ కార్యాలయంలో ఉంటారు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఏదైతే అధికార పార్టీ ఉందో కొంతమంది ప్రజలు కలెక్టర్ని కలవాలన్నా స్పందన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది ప్రజలు కలవాలన్నా కలవలేని పరిస్థితి. సో మేమేం చేస్తున్నామంటే నేరుగా మాయా కాన్స్టిట్యున్సీలోనే ఆయా అసెంబ్లీ ఇన్ఛార్జు, అసెంబ్లీ కన్వీనరు, ఆ కాన్స్టిట్యున్సీ లీడర్ను మీరు వెళ్ళి కలవండి. ప్రజలు అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను కలవండి. అక్కడ వెళ్ళి కలిసిన తర్వాత మీరు ఇవ్వండి, ఒక వినతి పత్రం ఇవ్వండి, మాకు ఈ సమస్య ఉందని. ఆ సమస్యను తీసుకొని వెంటనే జిల్లా అధ్యక్షులు ఇస్తారు. జిల్లా అధ్యక్షులు వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా నేరుగా కలెక్టర్ గారికి మా పార్టీ ఆధ్వర్యంలో ఇన్ని సమస్యలు వచ్చాయి, అక్కడున్న కలెక్టర్ గారికి ఇస్తారు, అక్కడున్న ఎమ్మెల్యే గారికి ఇస్తారు, అక్కడున్న మంత్రి గారికి ఇస్తారు. సో కాబట్టి ప్రజలకు చాలా దగ్గరయ్యేటువంటి కార్యక్రమాలు మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో అనేక రకాల కార్యక్రమం చేయబోతున్నాం. ప్రజలకు మాకు చాలా దగ్గర అనుసంధానం ఏర్పడేటువంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో మీరు చూస్తారు. ఓకే, మీరు సీఎంటీ యువమోర్చా అధ్యక్షులుగా అయ్యారు. మీ ప్రణాళిక ఏంటి? మా ప్రణాళిక రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వంలో మేము కొనసాగుతూనే మా పార్టీ యొక్క కార్యక్రమాలను, మా పార్టీ యొక్క పథకాలను, మా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, మా పార్టీ యొక్క ఎజెండాను అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లోకి తీసుకెళ్ళడం మా పార్టీ యొక్క ఎజెండా. సో రాయలసీమ నుంచి ముఖ్యంగా ఈ టర్మ్ భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా మా పార్టీ యొక్క ఎజెండాను అనేక గ్రామాల్లోకి, యువకుల్లోకి తీసుకెళ్ళి వాళ్ళను పార్టీలోకి వెల్కమ్ చెప్పేటువంటి పరిస్థితిని మేము తీసుకొస్తాం. 100% రాబోయే కాలంలో, ఈరోజు కాకపోయినా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి అధికారంలోకి రావడానికి మా శక్తి సామర్థ్యాలు మొత్తం కూడా పార్టీ పైన పెడతాం. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు మేము నిద్రపోయే పరిస్థితి లేదు. ఆ రకంగానే ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం ఉద్యమిస్తాం. మాకు ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా ప్రజల మనసు గెలుచుకోవడమే మా యొక్క ధ్యేయం. ఈరోజు ఓట్ల శాతం తక్కువబడి ఉండొచ్చు, రాబోయే కాలంలో ఓటు శాతం ఎలా పెంచుకోవాలి, ప్రజల మనసు ఎలా గెలవాలి, ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఎలా చూడాలి అనేటువంటి ఆలోచనతోనే మేము పనిచేస్తాం. ఆ రకంగానే రాబోయే కాలంలో పూర్తి స్థాయి అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా మేము పార్టీ కోసం పనిచేస్తాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా చాలామంది కొనసాగారు. ఇప్పుడు ప్రస్తుతం పివిఎన్ మాధవ్ గారు ఉన్నారు. ఇప్పుడు పార్టీ ఎలా బలోపేతం అవుతుంది, మార్పులు చేర్పులు ఎలా ఉంటాయి? మీరు చూస్తున్నారు, ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత శ్రీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా మాధవ్ గారు లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం సారథ్యం పేరు మీద అన్ని జిల్లాలు కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా, కార్యకర్తలతో సారథ్యం పేరు మీద అన్ని జిల్లాలు పర్యటన చేసి కార్యకర్తలకు పార్టీకి అనుసంధానం చేసి దూరం పెరగకుండా పార్టీ మీతో ఉంటుంది, మీరు మాతో ఉండండి అనేటువంటి ఒక స్లోగన్ని తీసుకెళ్ళి కార్యకర్తలు ఒక భరోసాను నింపారు, ఒక ధైర్యాన్ని నింపారు ఆయన. ఆ కార్యక్రమం కాకుండా స్ఫూర్తి అనే కార్యక్రమం కావచ్చు, లేకపోతే మనకు విశ్వకర్మ అనే కార్యక్రమం పేరు మీద, తర్వాత ధన్వంతరి అనే కార్యక్రమం పేరు మీద, ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఒక 5-6 రకాల కార్యక్రమాల పేరు మీద ప్రజల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు మేము తీసుకెళ్తాం. కాబట్టి మాధవన్న నాయకత్వంలో 100% ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో మా యొక్క ఓటింగ్ షేర్ పెరుగుతుంది. మా యొక్క ప్రజల యొక్క ఆలోచనలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నాయి. కేవలం మేము వెళ్ళాలి, ప్రజలు మాకు ఓట్లు వేయడానికి మా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఈసారి ప్రజలను వెళ్ళి కలవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఆ పని ఖచ్చితంగా మాధవన్న నాయకత్వంలో 100% జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ యొక్క ముద్ర, భారతీయ జనతా పార్టీ యొక్క మార్గం ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, 2 టర్ములు అయిపోయింది, 3వ టర్ము మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి. నెక్స్ట్ ప్రధానమంత్రి మళ్ళీ మోడీనే, లేదంటే వేరే వాళ్ళు ఉంటారు? అది పార్టీ నిర్ణయిస్తుందండి. ఇది చాలా చాలా పెద్ద విషయం. అది ముఖ్యంగా నా స్థాయి కాదు, అది నేను మాట్లాడేట స్థాయి కాదు, నేను మాట్లాడేటి అంశం కాదు. అది పార్టీ డిసైడ్ అవుతుంది, పెద్దవాళ్ళు డిసైడ్ చేస్తారు. అది మన స్థాయికుడు కాదు. అది మోడీ గారు ఉంటే కూడా మేలు అంటారు? 100%. ఈరోజు మోడీ గారు ఉంటే, మోడీ గారు ఉండకూడదని ఎవరు కోరుకుంటారు చెప్పండి? మోడీ గారు ఉండకూడదని ఎవరైనా కోరుకుంటారా? మోడీ గారు ఉండాలి, మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి అనేది చూస్తున్నారు మనకు. అంటే రిజల్ట్స్ ఏ రకంగా ఉన్నాయి? 2014 నుంచి ఇప్పటివరకు ఒక బాంబు దాడి లేదు, ఒక కుంభకోణం లేదు, ఒక అవినీతి లేదు, పార్టీలో కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు. ఇంతకంటే ఏం కావాలి?
ఓకే అండి, ఇప్పుడు మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే పీపీపీ విధానం ఎలా చూడొచ్చు దాన్ని? వైసీపీ పార్టీ ఏమో గందరగోళం చేస్తుంది, మీరేమో లేదు ఇట్లా అంటున్నారు, దానికి సవరించుకుంటున్నారు, ఎందుకని? వైసీపీ పార్టీ గందరగోళం చేయడానికి ఏం లేదండి. చాలా క్లియర్గా వైసీపీ పార్టీ ఈ విషయంలో 100% సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. పీపీపీ విధానం అనే అంశం కూడా వాళ్ళకి పూర్తి అవగాహన లేదు. మా సత్యకుమార్ గారు ఒకే స్టేట్మెంట్ ఇస్తాను నేను. మా సత్యకుమార్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. త్రిబుల్ పీ విధానం పైన వైసీపీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ప్లేస్ చెప్పండి, టైం చెప్పండి, డేట్ చెప్పండి, నేనే వచ్చి మాట్లాడతాను చెప్పాడు. మరి ఎందుకు ఛాలెంజ్ స్వీకరించలే వాళ్ళు? స్వీకరించవచ్చు కదా ఛాలెంజ్, ఎందుకు స్వీకరించలే? స్వీకరించడానికి ఎవరు కూడా రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు త్రిబుల్ పీ విధానం వల్ల నిజంగా దానివల్ల ఇబ్బంది ఏం లేదు. త్రిబుల్ పీ విధానం వల్ల వ్యక్తులకు అప్పచెప్తే ఏముండదా? బయట వ్యక్తులకు అదే చెప్తున్నా, త్రిబుల్ పీ విధానం అనేది బయట వ్యక్తులకు అప్పచెప్పడం కాదు. ప్రభుత్వము ప్రైవేటు అంటే త్రిబుల్ పీ విధానం ప్రభుత్వము ప్రైవేటు రెండు కలిపి అనుసంధానం. ఇక్కడ 33 సంవత్సరాలు వాళ్ళకు ఇంకో రకంగా ప్రైవేట్ వ్యక్తులు ఎంటర్ అవుతే ఫీజులు ఏమండి ఇక్కడ కమర్షియల్ అనేది ఇక్కడ నేను అదే చెప్తున్నాను. ఇది చెప్పండి, మీరు విద్యార్థి సంఘాలలో ఇంతకుముందు నేతలు ఉన్నారు, మీరైతే సమర్థిస్తారు. నేను ఒక విషయం చెప్తానండి, సమర్థించడం అనేది దానికి సమర్థించడం అనే సమస్య పక్కన పెట్టండి. ఇక్కడ వైసీపీ వేస్తున్నటువంటి డ్రామాలో వైసీపీ ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రజలకు ఒక లేనిపోని అవగాహన ఉంది దాని మీద, అంతే. చాలా స్పష్టంగా చెప్తున్నాం మేము, త్రిబుల్ పీ విధానం వల్ల ఏ విద్యార్థికి కావచ్చు, ఏ యొక్క కుటుంబానికి కావచ్చు అన్యాయం జరగదు. ఇది న్యాయపూర్వకం. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోని ఇంప్లిమెంటేషన్ కాదండి, దేశం మొత్తం మీద ఇంప్లిమెంటేషన్. ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా త్రిబుల్ పీ విధానం ఉంది. మనం ఒకటే ఎందుకు దాన్ని పెద్దగా భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు కదా. మా సత్యకుమార్ గారు, మా యొక్క మా ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. రండి మాట్లాడుకుందామని చెప్పాడు. మీకున్నటువంటి అనుమానాలు ఏవైతున్నాయో రచ్చ చేసి మీరు సోషల్ మీడియాలో పెట్టి ప్రజలకు లేనిపోని భయాందోళన గురి చేయకండి అనే విషయాన్ని చాలా ఓపెన్ గా ఛాలెంజ్ చేశాడు. రమ్మని చెప్పాడు. ఎందుకు రాలేమండి వైసీపీ? నేను అదే అడుగుతానండి, వైసీపీ ఎందుకు రాలేదు? మా మినిస్టర్ సత్యకుమార్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తే వైసీపీ ఎందుకు రాలేదు? వచ్చింటే ఆ రోజు మీకున్నటువంటి అనుమానాలు పట్టాపంచలేదు, రావాలి కదా. అలా కాదండి. ఇప్పుడు ఒక విషయం, నేను మాట్లాడేటప్పుడు ఏదైనా సరే నా దగ్గర నిజాయితీ ఉంది, సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఓపెన్ ఛాలెంజ్ చేశాను. నేను నిజంగా ప్రజలకు ఇబ్బంది చేస్తున్నాను, ఆ జీవో వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే నేను ఎందుకు మాట్లాడలేను కదా. మా సత్యకుమార్ గారు అంత ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నప్పుడు రావాలి కదా. మీరు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఎంటర్ అవుతే వాళ్ళు కూడా డబ్బులు పెట్టింటారు, ఈ ఫీజులు దోచుకోవడం ఉండదా? ఏమండి ఎక్కడ కూడా చెప్తానండి, ప్రైవేట్ వ్యక్తులు ఇందులో అనుసంధానం అయినా కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తులు అనుసంధానం అయినా కూడా ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వదు. ప్రభుత్వమే దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉంది. ప్రైవేట్ వ్యక్తులు అంటే ఎవరు? డబ్బులు బాగా సంపాదించి ఇంకా డబ్బులు సంపాదించుకుంటారో ఇక్కడ తీసుకోవట్లేదండి. ఎవరైతే ఫ్రెండ్లీ సర్వీస్ నేచర్తో ఉంటారో, ఎవరైతే సమాజానికి సర్వీస్ చేయాలనుకుంటారో, ఎవరైతే ఈ సమాజంలో మాకు ఆల్రెడీ మేము బాగా డబ్బులు ఉన్నాయి, మేము ప్రజలకు సర్వీస్ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. కొంతమంది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బాగా డబ్బులు సంపాదించి రాజకీయాలు లేకుండా సేవ చేసేటోళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. బాగా డబ్బు ఉండి బాగా డబ్బు సంపాదించింది ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం ఏమైనా చేయాలనుకున్నప్పుడు ప్రజలు వెనక ఉండి ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ కాకుండా, పొలిటికల్ పార్టీలకు రాకుండా, అదే నేను చెప్తాను, మీకు తెలిసింది కొంతమంది అండి ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. అలాగా త్రిబుల్ పీ విధానంలో కూడా సమాజంలో ప్రైవేట్ వ్యక్తులు అంటే మీరేమనుకుంటున్నారు? ఆల్రెడీ పొలిటికల్ లీడర్లే దీంట్లో వచ్చి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల యొక్క భాగస్వామ్యం చాలా తక్కువ. దీంట్లో ప్రైవేట్ వ్యక్తులు వచ్చినా కూడా, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఎక్కడ కూడా రూపాయి కూడా ఆశించకుండా సర్వీస్ చేయాలనే ఆలోచనతోనే మా సత్యకుమార్ గారు వెల్కమ్ చెప్తున్నారు. ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాం, మీరు వైసీపీలో పడిన ట్రాప్ లో మీరు కూడా పడిపోయారు. అందుకే క్వశ్చన్ అడుగుతున్నారు. చెప్పే ఆరోపణలు అదేనండి, అదే ఆరోపణ. మీరు అంటున్నారు ఆరోపణని, అది ఆరోపణనే. అదే చెప్తున్నా, మీరు ఆరోపణ, అది ఆరోపణనే, మీరు ఆరోపణగానే భావించండి దాన్ని. ఆరోపణ నేను చెప్తున్నా. ఈ రోజు అనేక రకాల, ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చింది. 8,000 కోట్లకు పైగా 8,000 కోట్లకు పైగా మెడికల్ కాలేజీకి 17 మెడికల్ కాలేజీకి బడ్జెట్ శాంక్షన్ చేసింది. మళ్ళీ ఎందుకు వాళ్ళు తొందరగా కట్టలేకపోయారు? కేవలం 1700 కోట్లు మాత్రం ఎందుకు ఖర్చు పెట్టారు? మిగిలిన బడ్జెట్ ఎందుకు ఉపయోగించలేకపోయారు? ఏది ఇప్పుడు ఎందుకు కట్టట్లేదు? ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం లోపలే 1700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామండి. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టిన మెడికల్ కాలేజీల పైన ఖర్చు పెట్టిన బడ్జెట్ ఎంత?
1750 కోట్లు. ఇప్పుడు ఆదోని దగ్గర ఉండేది నేను అదే మెడికల్ చెప్తున్నాను కాలేజ్ నేను అదే అయిపోయింది కదా, చెప్తున్నానండి కట్టట్లేదు కదా. నేను అదే చెప్తున్నా కిరణ్ గారు, దేశంలో మెడికల్ కాలేజీలకి ఆంధ్రప్రదేశ్ 8,000 కోట్ల పైగా బడ్జెట్ ఇచ్చింది. ఏం 5 చేశారు సంవత్సరాలుగా ఏం చేశారు బడ్జెట్ నేను చెప్తున్నా, నేను అదే చెప్తున్నా మీకు, నేను అది చెప్తున్నా. 8,000 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజ్ బడ్జెట్ కేటాయించింది. ఓకే. దీంట్లో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత బడ్జెట్ వాడుకున్నారు వాళ్ళు? 1750 కోట్లు వాడుకున్నారు. ఆ 1750 కోట్లలో ఎక్కువ ఏ ప్రాంతానికి ఉపయోగించుకున్నారు? అన్నిటికీ సమానంగా ఇవ్వచ్చు కదా. పులివెందులకు మాత్రమే ఎందుకు 400 కోట్లు కేటాయించుకున్నారు? సీఎం కాబట్టి. పులివెందుల అంటే సీఎం ఆ ప్రాంతానికి సీఎం స్వార్థం. మరి స్వార్థం అని మీరు అంటున్నారు కదా. కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజీ విషయంలో గత ప్రభుత్వము 100% ఇచ్చిన బడ్జెట్ ఎందుకు యూటిలైజ్ చేసుకోలేదు? ఇచ్చిన బడ్జెట్ మీరు ఎందుకు త్వరగా భవనాలు కట్టకుండా మీరు ఎందుకు ఆ డబ్బుని మీరు యూటిలైజ్ చేసుకోలేదు? మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వంలో మా మంత్రి గారు సత్యకుమార్ గారు మినిస్టర్ అయిన తర్వాత 1700 కోట్ల పైగా అన్ని మెడికల్ కాలేజీకి మేము బడ్జెట్ శాంక్షన్ చేశామండి. కాబట్టి త్రిబుల్-పి విధానంలో మాకు స్పష్టమైన అవగాహన ఉంది. దీంట్లో ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. త్రిబుల్-పి విధానంలో ఇప్పుడు స్టూడెంట్ ఎవరైతే విద్యార్థులు ఉచిత సీటు పొందాలంటే దాంట్లో సాధ్యమవుతుందా కదా? 100% సాధ్యమవుతుందండి. గతంలో మీకు మెడికల్ కాలేజీ విషయంలో సీట్ల విషయంలో ఏదైతుందో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 50% ఫ్రీగా, అంటే కన్వీనర్ కోట 50% కన్వీనర్ కోట, అంటే ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. మిగిలిన 50% ఏం చేశారు? 15% ఎన్ఆర్ఐ కోట పెట్టాడు. మరి ఎన్ఆర్ఐ కోట ఎందుకండి? ఎన్ఆర్ఐ కోట పెట్టకూడదు కదా. డబ్బున్నోళ్ళు ఎందుకు పెట్టాలా? ఎన్ఆర్ఐ కోట ఎందుకు? డబ్బున్నాడు ఎందుకు చదువుతాడు? ప్రైవేట్ కాలేజ్ చదువుకుంటాడు, గవర్నమెంట్ కాలేజ్ ఎందుకు? డబ్బున్నవాడు ప్రైవేట్ కాలేజ్ చదువుకుంటాడండి. మీకెందుకు ఆలోచన? మీరు ఎందుకు పెట్టారు అప్పుడు ఎన్ఆర్ఐ కోట? ఎన్ఆర్ఐ కోట పెట్టాల్సిన అవసరం లేదు. డబ్బు రావాలి కదా. ఏదండి? ప్రభుత్వానికి డబ్బు రావాలి కదా. ప్రభుత్వానికి డబ్బు రావాలంటే మరి ఇప్పుడు మేము త్రిబుల్-పి విధానం మీరు పెట్టింది కరెక్ట్ కదా. కాబట్టి నేను ఏమంటానంటే ఎప్పటికైనా త్రిబుల్-పి విధానం అనేది ఇంకో రకమైన అంశం కాదు. ఇది ప్రజల యొక్క ఆలోచనలో వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టేటువంటి విధానం కావచ్చు. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు బలంగా ఉండొచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. సో సోషల్ మీడియాలో అదే చెప్తున్నా, సోషల్ మీడియా ఈరోజు ఏమనుకుంటే అదే పోతుంది. కాబట్టి త్రిబుల్-పి విధానంలో మా మంత్రి సత్యకుమార్ గారికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. ఒక్క విద్యార్థికి కూడా మేము అన్యాయం చేయం. ఇట్స్ ఏ ఓపెన్ ఛాలెంజ్. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే త్రిబుల్-పి విధానం మీద అవగాహన లేకపోతే రమ్మని చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ చేశాడు మా మంత్రి గారు. రమ్మని చెప్పి కూర్చోమని చెప్పండి. వాళ్ళకున్న డౌట్స్ని పట్టాపంచలు చేస్తారు కదా. ఎందుకంతే ఆందోళనలు? ఈ ప్రభుత్వం పైన ఏదో ఒక బురద జల్లాలి, ఈ ప్రభుత్వం పైన ఒక ముద్ర వేయాలి అనేటువంటి ఆలోచన తప్ప వేరే ఏమీ లేదండి. వాళ్ళకు కూడా తెలుసండి. లోపల చాలామంది వాళ్ళ వైసీపీలో ఉన్నటువంటి గతంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుకుంటున్నారు త్రిబుల్-పి విధానం మంచిది కదా, మనం ఎందుకు వ్యతిరేకించాలని. కాకపోతే ఏదో ఒక పేరు మీద రోడ్డు మీద ఉండాలి, ఏదో ఒక పేరు మీద మేము ప్రజల్లో ఉండాలి అనుకున్నప్పుడు నువ్వు ప్రజా సమస్యలు తీసుకో, అంతేగాని విద్యా వైద్య విధానంలో కరెక్ట్ కాదు అది అని మా ఆలోచన. ఓకే, చివరిగా చెప్పండి, బీజేపీ యువమోర్చా అధ్యక్షులుగా మీ గోల్ ఏంటి ఫైనల్గా? మా గోల్ ఒకటి, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి జిల్లా, ప్రతి కాన్స్టిట్యున్సీ పర్యటన చేసి కార్యకర్తకు అందుబాటులో ఉండాలి, కార్యకర్తలను పార్టీకి జోడించాలి, పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, పార్టీ యొక్క జెండాని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్ళాలి, అనేక రకాల ప్రజలను, విద్యార్థులను, యువకుల్ని పార్టీలోకి చేర్చాలి, సంపూర్ణమైనటువంటి అధికారాన్ని మేము ఎప్పుడోసారి ఈ రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు ఒక గోల్ అండి, ఒక ఆశ అండి. నేను చనిపోయే లోపల భారతీయ జనతా పార్టీ, నేను అంటే నేను కాదు, కార్యకర్త అది నాకు కూడా ఉంటుంది, ఉండదని ఏముండదు. గ్రామీణ స్థాయిలో అంటే 60లో, అంటే 1960లో, 1980లో, 1970లో, 1999లో, 90లో, 60లో, 70లో పనిచేసిన ప్రతి కార్యకర్తకు, ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ప్రతి కార్యకర్త గోల్ ఏంటండి? ఈ రాష్ట్రంలో పరిపూర్ణమైన అధికారాన్ని చూడాలి, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజల మనసు గెలిచి ముఖ్యమంత్రి స్థానంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూర్చోవాలి, మంత్రుల స్థాయిలో పార్టీ కార్యకర్త కూర్చోవాలి అనేటువంటి ఒక ఆశ. ఆ ఆశని నెరవేర్చడంలో నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. 100% ఉంటుందండి, 100% ఉంటుంది. అది మేమే చేయగలుగుతాం. జీరో బడ్జెట్ పాలిటిక్స్తో మా పార్టీ సిద్ధాంతాన్ని, మా పార్టీ జెండాని, మా పార్టీ కార్యక్రమాలని, మా పార్టీ అనేక రకాల విషయాలని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. టైం పట్టొచ్చు, ఏదైనా టైం పడుతుందండి. ఈరోజు అనుకున్నామా నరేంద్ర మోడీ గారు దేశంలో ఒక భారతీయ జనతా పార్టీ దేశంలో ఇన్ని సంవత్సరాలు పరిపాలిస్తుంది అనుకున్నారా? అప్పుడున్న ప్రజలు కూడా అనుకోలేదు. కాబట్టి ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు. ఖచ్చితంగా 100% ఏదో ఒక రోజు మేము కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాం. చాలా
నిర్భంగా చెప్తా, చాలా మొహమాటం లేకుండా చెప్తున్నా, చాలా గర్వంగా చెప్తున్నా, 100% భారతీయ జనతా పార్టీ ఈరోజు కాకపోతే ఇంకో రోజున అధికారంలోకి వస్తుంది. ఈరోజు ప్రజల ఆలోచనలు మారిపోయి ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటడానికి సిద్ధంగా ఉన్నారు. నాయకులను మేము తయారు చేసుకుంటాం. 100% ఆ రకంగానే ప్రజల ముందుకెళ్తాం. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. ఓకే అండి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ మీరు రావాలని కోరుకుంటున్నాం. అలాగే అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ అడుగు పెట్టినాక మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. ఇదంటే ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.